వెల్కమ్ టు అమరావతి గుంగంలు. ఈరోజు చికెన్ చట్నీ చేస్తున్నాను. చికెన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ 1 కేజీ తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఉంచాను. దీనిలో మరలా 1/2 స్పూను పసుపు వేస్తున్నాను, 1 స్పూను సాల్టు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ ముక్క, ఇవి బాగా కలపాలి. అంతా బాగా కలిసే విధంగా బాగా కలపాలి. ఇది నీరు ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. చికెన్ ఉడికిపోయింది, నీరు మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ పక్కనే నూనె పెట్టాను. కేజీకి 1/2 కేజీ నూనె పెట్టి కాగనిస్తాను. నూనె కాగింది. దీనిలో చికెన్ ముక్కలు వేసి వేసుకోవాలి. ముక్కలు వేడి చక్కగా వేగిపోయినాయి. పై లేయర్ మొత్తం ఇట్లా కొంచెం క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. ఆ విధంగా వేయించుకోవాలి. వేగటం అయిపోయింది. ఈ మిగతా నూనెలో 50 గ్రాముల అల్లం, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలి. వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి వేయించేటప్పుడే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ఉప్పు, కారం కావాల్సినవన్నీ కలుపుకోవాలి. కొంచెం ఆరనిద్దాం. గరం మసాలా తయారు చేసుకుందాం. దీనిలో 50 గ్రాములు ధనియాలు, కూడా త్వరగా వేయించుకోవాలి. దీనిలోనే 5 గ్రాముల చెక్క, 5 గ్రాముల లవంగాయలు వేసుకోవాలి.
యాలకులు కూడా 5 గ్రాములు వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, గసగసాలు 10 గ్రాములు వేసుకోవాలి. 1 కేజీకి అన్నమాట. గసగసాలు మాత్రం పచ్చిగా లేకుండా కొంచెం నల్లబడేదాకా వేయించుకోవాలి. గసగసాలు వేయకపోతే పచ్చడి నిల్వ ఉండదు. గసగసాలు చెట్టుపట్టమంటున్నాయి. కమ్మని వాసన వస్తుంది. బాగా వేగిపోయినాయి. గసగసాలు కూడా నల్లగా వచ్చినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆరిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. కారం 1 గిద్ద అన్నమాట. సుమారు 100 గ్రాములు ఉంటుంది. సాల్ట్ 1/2 గ్లాసే వేసుకోవాలి. అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు చూసుకొని. గరం మసాలా వీళ్ళు కొంచెం తక్కువ తింటారు, అందుకని కొంచెం తగ్గించేస్తున్నాను. ఇంకెవరికన్నా అయితే ఇది సరిపోతుంది కరెక్ట్గా. అందరూ బోన్లెస్ కావాలంటారు, కానీ నాకైతే బోన్స్తోనే ఇష్టం. నేను ఎక్కువగా బోన్స్తోనే పెడతాను. ఫారిన్ అట్లా పంపించాలంటే బోన్స్ పెడితే వాళ్ళు అలవ చేయరు కాబట్టి వాళ్ళకి బోన్లెస్ పెడతాను. అలాగే చట్నీ ఆరిపోయింది. నిమ్మరసం 1 గ్లాస్తో గ్లాస్ పోసుకోవాలి. ఇంతేనండి, చికెన్ చట్నీ రెడీ అయిపోయింది. బాగా ఆరిన తర్వాత తడి లేని గాజు సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. 4 రోజుల పైనే ఉంటుంది. సరి చూసుకొని చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ సరిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెట్టి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.